Okay, I think now my voice is clear. Clear ga unda na voice? Okay, good evening everyone. Welcome back to the session, guys. Welcome back to the session. So this is your master teacher, Venkatesh Mandala. So I had an issue with my voice. Okay, now it's very much clear. Hi Leena, good evening Leena. Ramya, good evening. Lakshmi, good evening Lakshmi. Prakash, hi Prakash, good evening. Charan, good evening Charan. ఈరోజు అయితే ఐఎమ్ సీయింగ్ సమ్ న్యూ నేమ్స్. ఇట్స్ సీరియస్లీ ఆసమ్ టు హ్యావ్ సమ్ న్యూ names in the class. So welcome to the channel, guys, if you are attending the session for the very first time. Hi Kirti, good evening Kirti. So మనమైతే ఆల్రెడీ సొల్యూషన్ స్టార్ట్ చేసాం. సో సొల్యూషన్స్లో మనం ఇప్పటి వరకు we have looked at two different types of solutions. ఒకటి గ్యాస్ అండ్ లిక్విడ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హెన్రీస్ లా గురించి నేర్చుకున్నాం. అలానే లిక్విడ్ అండ్ లిక్విడ్ సొల్యూషన్స్లో వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్. దాంతోపాటు రౌల్స్ లాని క్లియర్గా డిస్కస్ చేసాం, కరెక్ట్? సో ఈ పర్టికులర్ సెషన్లో అయితే విల్ బీ ట్రైంగ్ టు అండర్స్టాండ్ అబౌట్ సాలిడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్స్. What is it? Solid and liquid solutions. Oh, Lakshmi, sir, ఎగ్జామ్ మాకు ఈమెయిల్ రాలేదు. లక్ష్మి, వెన్ ఈజ్ యువర్ ఎగ్జామ్ డేట్? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్? యూ ఒక్కసారి నీ ఎగ్జామ్ డేట్ కన్ఫర్మ్ చేయగలవా? బికాస్ ఐ విల్ చెక్ వాట్ ఈస్ ద ఇష్యూ ఇఫ్ దేర్ ఇస్ సమ్ ఇష్యూ. ఓకే, కన్ఫర్మ్ మీ. టైప్ ఇన్ యువర్ ఎగ్జామ్ డేట్. సెకండా, థర్డా, నైన్తా, టెన్తా? ఆఫ్లైన్లో రాస్తున్నావా, ఆన్లైన్లో రాస్తున్నావా? అదొక్క మాట ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఓకే, సో ఈ పర్టికులర్ సెషన్లో అయితే మనం సాలిడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్స్ గురించి తెలుసుకుందాం. సో ఒక సాలిడ్ని ఒక లిక్విడ్లో డిజాల్వ్ చేసినప్పుడు వాట్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్ దట్ కుడ్ ఇన్ఫ్లుయెన్స్ ద డిజల్యూషన్ ఆఫ్ ద సాలిడ్ ఇన్ ద లిక్విడ్? అంటే బెస్ట్ ఎగ్జాంపుల్, షుగర్ని మనం వాటర్లో డిజాల్వ్ చేయాలంటే వాట్ ఆర్ ద పారామీటర్స్ దట్ కంట్రోల్స్ ద డిజల్యూషన్ ఆఫ్ షుగర్ ఇన్ ద గివెన్ సొల్యూషన్? వీటి గురించి మనం ఒక్కొక్కటిగా ఎన్నో విషయాలు అయితే ఈ పర్టికులర్ సెషన్లో అర్థం చేసుకుందాం. ఓకే, Harshita, back again after a week of gap. Welcome Harshita, welcome Harshita. I'm awesome Harshita. I hope you are doing really awesome. Okay, online kada? If it is offline, you might have received the message. I'm not sure about the online. Okay, I will confirm you in the next session. So next session, one more session we have at 6:45 for MVSAT. MVSAT kosame manaku inko 6:45. Now I think it's fine. Continuously I had some connection issues. I think ఇప్పుడు okay. I think now my voice is clear, correct? Ramya, I got it. I think okay. Thank you guys. Thank you for letting me know. Is the voice clear now? ఇప్పుడు వస్తుందా నా వాయిస్? కన్ఫర్మ్ చేయండి, then we will go forward with the session. Awesome. Okay, so MVSAT కి ఇంకెవరైనా రిజిస్టర్ చేసుకున్నట్లయితే రిజిస్టర్ చేసుకోండి. We only have hardly one more day. MVSAT is going to start. Okay, and you know there are a lot of things that is given to you in terms of scholarships and in terms of the prizes also.
8 to 12th graders can register for it. Okay. Dr. Babu, if you are writing it online, I will confirm you in the next session. బట్ ఆఫ్లైన్లో మీరు కానీ రాసేటట్టు అయితే ఒకవేళ సెకండ్ కనుక మీ ఎగ్జామ్ అయితే కంపల్సరీ మీకు మెయిల్ వచ్చి ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే టుమారో ఈజ్ యువర్ ఎగ్జామ్. ఓకే, సో సాలిడ్స్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ యూ డూ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. సో ఒకవేళ మీకు ఒక మంచి గులాబ్ జామ్ తినాలనిపించింది అనుకోండి, సో అప్పుడు ఏం చేస్తారు, యూ మైట్ కుక్ ఇట్ అట్ యువర్ హోమ్. ఓకే, సో అమ్మ మంచి గులాబ్ జామ్ స్వీట్ చేయమ్మా అని చెప్పి మీ మమ్మీని అడుగుతారు. సో వాట్ షీ డస్ ఇట్, సో షీ విల్ గెట్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ మేకింగ్ ద గులాబ్ జామ్. తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ షుగర్ సిరప్ని రెడీ చేస్తారు, అవునా? సో షుగర్ సిరప్ని రెడీ చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే వాటర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ యాడ్ చేసి స్లోగా కలుపుతూ ఉంటారు ఆ షుగర్ సిరప్ని రెడీ చేయడానికి. ఎందుకు అలా కలుపుతున్నారు అనేది ఒక క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు ఆ క్వశ్చన్ గురించి మనం మాట్లాడే ముందు నేనేం చేస్తున్నానంటే వాటర్ తీసుకుంటున్నాను, ఈ వాటర్లోకి షుగర్ యాడ్ చేస్తున్నాను. ఏం యాడ్ చేశాను? షుగర్. సో షుగర్ అనేది ఒక సాలిడే కదా, కరెక్ట్? సో దీంట్లోకి నేను దేంట్లోకి యాడ్ చేశాను? ఈ వాటర్లోకి యాడ్ చేశాను. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, షుగర్ నేను ఎంత చెప్తే ఎంత వేస్తే అంత డిజాల్వ్ అవుతుందా, లేదంటే కొంత సమయం తర్వాత ఆగిపోతుందా? అందరూ గులాబ్ జామ్ మోడ్లో ఉన్నారు. యు ఆర్ ఆల్ లైక్, ఐ థింక్ లైక్ యూ ఆల్ హ్యావ్ క్యారింగ్ టువర్డ్స్ దిస్ స్వీట్ నా. ఈవెన్ ఐ లవ్ ఇట్, నేను కూడా మస్తు ఎంజాయ్ చేస్తాను. సో ఇక్కడ ఈ వాటర్లో యాడ్ చేసి స్లోగా దాన్ని మనం యాజ్ యూ స్టిర్ ఇట్ విల్ స్టార్ట్ టు డిజాల్వ్. సో తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఒకవేళ ఇక్కడ నేను టెంపరేచర్ టీ దగ్గర ఉంచాను, అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర, సో కొంత సమయం తర్వాత ఏమవుతుంది, డిజల్యూషన్ ఆగిపోతుంది. సో డిజల్యూషన్ ఆగిపోయింది అని అంటే దాని అర్థం ఏంటి, ఈ పర్టికులర్ సొల్యూషన్ అనేది ఇట్ హ్యాస్ రీచ్డ్ ఎ స్టేట్. ఆ స్టేట్లో ఏంటంటే దట్ ఈస్ ద మ్యాక్సిమం షుగర్ దట్ యూ క్యాన్ డిజాల్వ్ ఇన్ వాటర్. సో అదే సేమ్ టీ టెంపరేచర్ దగ్గర ఇది ఒక స్టేట్ని రీచ్ అవుతుంది. ఆ స్టేట్ని మనం ఏమని పిలుస్తామంటే సాచురేటెడ్ స్టేట్ అంటాం. ఏమని పిలుస్తాం? సాచురేటెడ్ స్టేట్. సో బేసికల్గా ఇక్కడున్న వాటర్ షుగర్ యాడ్ చేస్తున్నాం సేమ్ టెంపరేచర్ దగ్గర, దాన్ని స్టిర్ చేస్తున్నాం డిజాల్వ్ అవుతుంది. ఒక సమయం తర్వాత ఇంకా షుగర్ అనేది డిజాల్వ్ కాదు, ఎందుకంటే ఇట్ హ్యాస్ అటైన్ ద సాచురేటెడ్ స్టేట్. సో సాచురేటెడ్ స్టేట్ అంటే ఏంటి బేసికల్గా, వాట్స్ హ్యాపెనింగ్ అట్ ద సాచురేటెడ్ స్టేట్? సో ఇక్కడ మనం తీసుకున్న షుగర్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ఇన్ సాలిడ్ స్టేట్ అండ్ యూ హ్యావ్ వాటర్ విచ్ ఇస్ ఇన్ ద లిక్విడ్ స్టేట్. దిస్ ఇస్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ ద షుగర్ ఇన్ వాటర్ విచ్ ఇస్ ఇన్ లిక్విడ్ స్టేట్. అంటే ఈ షుగర్ సాలిడ్ ఇస్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ ద షుగర్ ఇన్ వాటర్. అందువల్ల ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫర్దర్ డిజల్యూషన్ అనేది మనకి ఇక్కడ జరగదు. సో దట్ మీన్స్ కెన్ ఐ సే హియర్, ఈ స్టేట్ ఏదైతే ఉందో a state at which an equilibrium is attained between the solute and the solute in the solvent is known as an equilibrium state, and the state it is known as equilibrium and the state is known as saturated state అని చెప్పొచ్చా? సో బేసికల్గా సాచురేటెడ్ స్టేట్ దగ్గర మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అయితే మనకు దాంట్లో డిజాల్వ్ అయిపోయి ఉంటుంది. సో ఇంకా నో మోర్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ క్యాన్ బి డిజాల్వ్డ్. సో అప్పుడు మీరేం చేస్తారంటే ఈ గులాబ్ జామ్ తయారు చేసేటప్పుడు యూ స్టార్ట్ టు ఇంక్రీజ్ ది టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయండి. ఇక్కడ ఏమవుతుందో చెప్పండి, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐ ఇంక్రీజ్ ద టెంపరేచర్? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐ ఇంక్రీజ్ ద టెంపరేచర్? వాట్ డూ యూ థింక్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐ ఇంక్రీజ్ ద టెంపరేచర్? డిజల్యూషన్ పెరుగుతుంది. సో అగైన్ ఇట్ విల్ స్టార్ట్ టు డిజాల్వ్ మోర్. సో ఈ సాచురేటెడ్ స్టేట్కి రీచ్ అవ్వక ముందు వాటర్లో నేను షుగర్ని కంటిన్యూస్గా డిజాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫామ్ అయ్యే ఏదైనా సరే ఇది అన్సాచురేటెడ్ సొల్యూషన్ అని మనం చెప్పచ్చు. సో అన్సాచురేటెడ్ సొల్యూషన్ ఇస్ అ సొల్యూషన్ ఇన్ విచ్
ద సొల్యూట్ క్యాన్ బి డిజాల్వ్డ్ ఇన్ ద గివెన్ సొల్యూషన్. అంటే ఒక సొల్యూషన్లో మనం కానీ సొల్యూట్ కానీ డిజాల్వ్ చేయగలిగితే అది అన్సాచురేటెడ్ స్టేట్లో ఉన్నట్లు. లేదు నేను ఇంకా సొల్యూట్ యాడ్ చేస్తే అది డిజాల్వ్ అవ్వట్లేదు అని అంటే ఆబ్వియస్గా సాచురేటెడ్ స్టేట్ అనేది రీచ్ అయిపోయినట్టు. సాచురేటెడ్ స్టేట్ ఎందుకు రీచ్ అవుతుంది అంటే ఇటువంటి ఒక ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల. ఇలా ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల షుగర్ అనేది వాటర్లో మనకు ఫర్దర్ డిసల్యూషన్ జరగదు. మనమేం చేస్తామంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తాం. ఏం చేస్తున్నాం? టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. సో ఇలా టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసిన దానివల్ల అవర్ ఈక్విలిబ్రియం గెట్స్ డిస్టర్బ్డ్. అంటే ఇక్కడ కనిపించే ఈ ఈక్విలిబ్రియం ఏమవుతుంది? డిస్టర్బ్ అవుతుంది. ఏమవుతుంది ఇక్కడ? డిస్టర్బ్ అవుతుంది. సో ఇలా డిస్టర్బ్ అయినప్పుడు మీరు గమనించాలి, మీ నార్మల్ అబ్జర్వేషన్ ఏంటంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు షుగర్ డిసల్యూషన్ అనేది పెరిగిపోతుంది. గమనించారా ఎప్పుడైనా? షుగర్ అనేది ఇంకా బెటర్గా దాంట్లో డిజాల్వ్ అవుతుంది. అందుకని ఎక్కువ హీట్ చేసి దీంట్లో మనం బెటర్గా డిజాల్వ్ చేస్తాం. సో ఇక్కడ టెంపరేచర్ వేర్ లెట్స్ సే ఇట్ ఇస్ T2 విచ్ ఇస్ గ్రేటర్ దాన్ T. సో డిసల్యూషన్ ఆఫ్ షుగర్ హ్యాస్ ఇంక్రీస్డ్. సో ఈ పర్టికులర్ స్టేట్లో ఈ సొల్యూషన్ని సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అని పిలుస్తాం. A solution that is formed, a solution in which, a saturated solution in which with increase in temperature on adding the solute, if it is dissolving into the saturated solution, మనకి ఇక్కడ ఫామ్ అయ్యే సొల్యూషన్ ఏంటి? సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్. అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ స్టిల్ హియర్? మీ క్లాసెస్ లింక్ తప్ప మరి ఏమీ రాలేదు. I did not get it, Dr. Babu, which one you are referring to? అర్థమైందా? Understood? Is this clear? Okay. Guys, let's focus. Next session మళ్ళీ ఉంది, మీరు జాయిన్ అవ్వండి. We'll discuss more about MVSAT. Okay? Is this clear? సో ఇక్కడ మనకు డిసల్యూషన్ పెరుగుతుంది. సో ఒక చిన్న విషయం చెప్పండి, ఇక్కడ నేను టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసిన దానివల్ల నా డిసల్యూషన్ అనేది పెరిగింది. కరెక్ట్? టెంపరేచర్ని ఇంక్రీజ్ చేశాను, అందువల్ల నా డిసల్యూషన్ ఏమైంది? పెరిగింది. సో డిసల్యూషన్ పెరిగింది, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు డిసల్యూషన్ పెరిగింది అంటే నేను ఇక్కడ ఏం చేశాను? ఈ పర్టికులర్ కేసులో టెంపరేచర్ని ఇంక్రీజ్ చేశాను. ఎవరి చేసింది? నేను చేశాను. అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది? టెంపరేచర్ని డిక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో సిస్టమ్ అనేది టెంపరేచర్ డిక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది అంటే ఎలా డిక్రీజ్ చేస్తుంది? ఇక్కడ ఫార్వర్డ్ రియాక్షన్లో రియాక్షన్ని మూవ్ చేస్తుంది. అంటే దట్ మీన్స్ కెన్ ఐ సే దట్ ద ఫార్వర్డ్ ప్రాసెస్ ఈజ్ అన్ ఎండోథర్మిక్ ప్రాసెస్. అంటే నేను షుగర్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే ఇట్ ఈస్ అబ్జర్వింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో ఇది ఒక ఎండోథర్మిక్ ప్రాసెస్ అవ్వడం వల్ల ఓకే నేను ఎనర్జీని హీట్ చేస్తే సిస్టమ్ టెంపరేచర్ని డిక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ డిక్రీజింగ్ ద టెంపరేచర్, డిక్రీజ్ చేయాలి అని అంటే ఇట్ హ్యాస్ టు అబ్జర్వ్ ద ఎనర్జీ ఫ్రమ్ ద సరౌండింగ్స్. అంటే ఈ సిస్టంలో ఉన్న ఎనర్జీని ఇది అబ్జర్వ్ చేసుకోవాలి కదా. సో వెన్ ఇట్ స్టార్ట్ టు అబ్జర్వ్ ద ఎనర్జీ, దట్ మీన్స్ ఇట్ విల్ పుష్ ద రియాక్షన్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే. సో దిస్ ఈస్ ద డిసల్యూషన్ ఆఫ్ షుగర్ ఇన్ వాటర్. అండ్ ఈ ప్రాసెస్ కూడా ఇది ఒక ఎండోథర్మిక్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో మనకు ఇలా ఉంటుంది. అర్థమైందా? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ అన్సాచురేటెడ్, వాట్ ఈస్ సాచురేటెడ్, వాట్ ఈస్ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్? ఓకే. సో ఇలా టెంపరేచర్ని మార్చడం ద్వారా ఈక్విలిబ్రియంని డిస్టర్బ్ చేస్తున్నాం. ఇలా ఈక్విలిబ్రియంని డిస్టర్బ్ చేసిన దానివల్ల మనకి ఇక్కడ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ డిసల్యూషన్ అనేది ఏదైతే ఉందో ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర వాట్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ దిస్ డిసల్యూషన్ అనే దాని గురించి మాట్లాడదాం. ఓకే. సో నేను ఒక సాల్వెంట్ తీసుకున్నాను. ఓకే. సో దీంట్లో ఏముంది? ఒక పర్టికులర్ సాల్వెంట్ ఉంది. సో ఐ హ్యావ్ ఎ సాల్వెంట్ ఇన్ దిస్. ఓకే. సో ఈ సాల్వెంట్లోకి నేను ఏం యాడ్ చేస్తున్నాను? ఒక సాలిడ్ని యాడ్ చేస్తున్నాను. సో సాలిడ్ సొల్యూట్. ఓకే. ఈ సాల్వెంట్ ఏమో నాకు ఒక లిక్విడ్.
సో ఇలా యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, సాలిడ్ సొల్యూట్ ఏమవుతుంది, ఇట్ విల్ స్టార్ట్ టు డిజాల్వ్. ఓకే, సో ఇప్పుడు ఈ సాలిడ్ అనేది మళ్ళీ మనకు రెండు రకాలు ఉండొచ్చు. ఇట్ కుడ్ బీ అన్ అయానిక్ సాలిడ్, ఇట్ కుడ్ బీ ఏ నాన్ అయానిక్ సాలిడ్. సో నాన్ అయానిక్ సాలిడ్ ఉండొచ్చు, అయానిక్ సాలిడ్ ఉండొచ్చు. నాన్ అయానిక్ సాలిడ్ అంటే జస్ట్ లైక్ వీ హ్యావ్ సీన్ షుగర్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. ఇక్కడ షుగర్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఒకవేళ అయానిక్ సాలిడ్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోడియం క్లోరైడ్ తీసుకుంటాను. సో ఇది ఒక అయానిక్ సాలిడ్, అది నాన్ అయానిక్ సాలిడ్. సో ఇలా డిజాల్వ్ చేసినప్పుడు రెండు ఒక దాంట్లో ఒకటి డిజాల్వ్ అవుతాయి. కరెక్ట్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, డేట్ చేంజింగ్ చేస్తున్నారు, మీరు క్లాస్ చెప్పింది చెప్పండి సార్. ఓకే, సో ఇస్ దిస్ క్లియర్? ఓకే, సో ఇక్కడ అయానిక్ సాలిడ్ ఉంటాయి, నాన్ అయానిక్ సాలిడ్స్ ఉంటాయి. సో డిజల్యూషన్ ఆఫ్ అయానిక్ సాలిడ్స్ ఇన్ ఏ సాల్వెంట్స్లో ఎక్కువగా ఉంటాయి. వి విల్ టాక్ అబౌట్ ఫస్ట్ అయానిక్ సాలిడ్స్. ఎప్పుడైనా సరే అయానిక్ సాలిడ్స్ ఆర్ బెటర్ డిజాల్వ్డ్ ఇన్ ద solvents with high dielectric constant. Solvents with high dielectric constant. Sir, asali dielectric constant ante enti sir ante, so basically if a substance have high dielectric constant, it has the ability to break this bond between this cation and the anions. So ఈ పర్టికులర్ సాల్వెంట్స్, మరి ఏ సాల్వెంట్స్కి హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉంటుంది అంటే పోలార్ సాల్వెంట్స్కి హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉంటుంది. ఏ సాల్వెంట్స్కి? పోలార్ సాల్వెంట్స్కి హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉంటుంది. సో పోలార్ సాల్వెంట్స్ అంటే ఏంటి సార్ అంటే దే హ్యావ్ నాన్ జీరో డైపోల్ మూమెంట్. వాటి యొక్క డైపోల్ మూమెంట్ ఈజ్ నాన్ జీరో. మరి వాటర్ని పోలార్ సాల్వెంట్ అని చెప్పొచ్చా అంటే ఎస్. సో వాటర్ ఈజ్ అబ్సల్యూట్లీ ఏ పోలార్ సాల్వెంట్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఆక్సిజన్కి నైట్రోజన్కి మధ్య ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఉన్నది. దీని మీద పార్షియల్ నెగటివ్, ఇక్కడ పార్షియల్ పాజిటివ్, ఇక్కడ కూడా పార్షియల్ పాజిటివ్, ఇక్కడ పార్షియల్ నెగటివ్. సో బికాస్ ఆఫ్ దిస్ దెర్ ఇస్ ఎ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ టువర్డ్స్ దిస్ ఆక్సిజన్, మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ టువర్డ్స్ దిస్ ఆక్సిజన్. సో దెర్ ఇస్ ఎ నాన్ జీరో డైపోల్ మూమెంట్. సో ఇక్కడ మనకు ఒక పర్మనెంట్ డైపోల్ అనేది ఫామ్ అయింది, పార్షియల్ పాజిటివ్, పార్షియల్ నెగటివ్. సో ఇప్పుడు దిస్ హ్యాస్ హైయర్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, దట్ మీన్స్ దిస్ హ్యాస్ ద ఎబిలిటీ టు బ్రేక్ దిస్ బాండ్స్ బిట్వీన్ సోడియం అండ్ క్లోరిన్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే దిస్ విల్ ఇంటరాక్ట్ విత్ ద అయాన్స్. సో అక్కడ మనకి ఏ అయాన్స్ ఉంటాయి? Na ప్లస్ అయాన్ ఉంటుంది, అలానే Cl మైనస్ అయాన్ ఉంటుంది. సో ఇది ఒక డైపోల్. సో మనం దీంట్లో గమనించినట్లయితే అయాన్ డైపోల్ ఇంటరాక్షన్స్ అనేవి ఉంటాయి. సో దిస్ ఆర్ ద ఫోర్సెస్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద అయానిక్ సాలిడ్లో ఉండే క్యాటయాన్కి యానయాన్ ఏదైతే ఉందో, ఇవి వాటర్తో కానీ పోలార్ సాల్వెంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వాటి మధ్య అయాన్ డైపోల్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. సో బేసికల్గా దట్ ఇంక్రీజెస్ ద సాల్యుబిలిటీ. సో ఈ ఇంటరాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అయాన్ డైపోల్ ఇంటరాక్షన్స్, సాల్యుబిలిటీ విల్ బి మోర్. అంటే అయానిక్ solutes can be better dissolved in the polar solvents. So this is the first point you have to understand. Okay, మరి నాన్ అయానిక్ సాలిడ్స్ ఎలా సార్ అంటే ఎస్, నాన్ అయానిక్ సాలిడ్స్లో మళ్ళీ మనకు రెండు రకాలు ఉంటాయి. ఓకే, దీంట్లో కూడా మనకు రెండు రకాలు, ఒకటి వచ్చి పోలార్ అండ్ నాన్ పోలార్. పోలార్ అండ్ నాన్ పోలార్. సో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం సంథింగ్ దట్ ఈస్ నోన్ యాజ్ లైక్ డిజాల్వ్స్ లైక్. లైక్ డిజాల్వ్స్ లైక్ అంటే ఒక పర్టికులర్ సాలిడ్ని మనం కానీ దీంట్లోకి వేసినప్పుడు, ఓకే, ఒక పర్టికులర్ సొల్యూట్ని ఒక సాల్వెంట్లోకి వేసినప్పుడు, ఓకే, ఒక సొల్యూట్ పార్టికల్కి మధ్య ఏవైతే ఫోర్సెస్ ఉంటాయో, సాల్వెంట్ పార్టికల్కి మధ్య ఏవైతే ఫోర్సెస్ ఉంటాయో, అంటే నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ఇక్కడ వాటర్ మాలిక్యూల్ ఇది, ఇంకొక వాటర్ మాలిక్యూల్ ఉంది అనుకోండి, ఆబ్వియస్గా అది కూడా ఒక డైపోలే కదా, ఎందుకంటే ఇట్లా పోలరైజేషన్ జరిగింది కాబట్టి. సో ఇక్కడ మనకు ఈ డైపోల్కి మధ్య ఉండే ఫోర్సెస్ ఏంటి? డైపోల్ ఇంటరాక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇఫ్ దే హ్యావ్ కామన్ intermolecular forces, if they have similar intermolecular forces, ఏంటి ఇక్కడ similar intermolecular forces, then one can be dissolved into the other. అంటే polar solute can be dissolved in the polar solvent, అలానే non-polar solute can be dissolved in the non-polar solvent. Understood? Any questions still here? So this is one thing that influences the
dissolution of solid in the given liquid. అలానే మనం టెంపరేచర్ గురించి మాట్లాడినట్లయితే మన టెంపరేచర్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్? మనం ఈ టెంపరేచర్ గురించి మాట్లాడినట్లయితే ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. సో మనం ఒక సాలిడ్ ఏదైతే ఉందో, ఈ సాలిడ్ దట్ ఈస్ అవర్ సొల్యూట్, ఓకే, దేంట్లో డిజాల్వ్ అవుతుంది? ఒక పర్టికులర్ సాల్వెంట్లో డిజాల్వ్ అవుతుంది. సో ఇలా డిజాల్వ్ అయ్యి మనకి ఏం ఫామ్ అవుతుంది ఇక్కడ? ఇట్ ఈస్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సొల్యూషన్. సో సొల్యూషన్ విచ్ ఇస్ అగైన్ ఇన్ ద లిక్విడ్ స్టేట్. ఓకే, సో టెంపరేచర్ గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ డిజల్యూషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, కొన్నిసార్లు ఈ ప్రాసెస్, కొన్ని వాటిలో ఈ ప్రాసెస్ కుడ్ బి ఎగ్జోథర్మిక్. ఓకే, అంటే ఈ రియాక్షన్ కొన్ని చోట్ల ఎగ్జోథర్మిక్ ఉంటుంది, కొన్ని చోట్ల ఎండోథర్మిక్ కూడా ఉంటుంది. కొన్ని చోట్లేమో ఎండోథర్మిక్ ప్రాసెస్, కొన్ని చోట్ల ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. అంటే ఈ సొల్యూట్ని నేను సాల్వెంట్లో డిజాల్వ్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అయిందంటే దట్ ఈస్ ఎగ్జోథర్మిక్. ఒక సొల్యూట్ని సాల్వెంట్లో డిజాల్వ్ చేసినప్పుడు నాకు ఎనర్జీ అనేది కన్జ్యూమ్ అయింది అంటే అది ఒక ఎండోథర్మిక్ ప్రాసెస్. అర్థమైందా? హాయ్ బాలాజీ, గుడ్ ఈవినింగ్ బాలాజీ. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ నేను తీసుకున్న ప్రాసెస్ అనేది ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ అయితే, ఓకే, సో ఇక్కడ అది ఒక ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. సో ఇది ఒక టెంపరేచర్ T దగ్గర ఉంది. నేనేం చేశానంటే T1 దగ్గర ఉంది అనుకోండి, నేను టెంపరేచర్ని ఇంక్రీజ్ చేశాను అనుకోండి T2కి. లెట్స్ సే ఐ హ్యావ్ డిక్రీజ్ ద టెంపరేచర్. సో T1ని నుంచి ఇంకా డిక్రీజ్ చేశాను. సో ఐ హ్యావ్ డిక్రీజ్ ద టెంపరేచర్. ఎవరు చేశారు ఇది? మీ. సో అప్పుడు ఏమవుతుంది? టెంపరేచర్ మారిస్తే సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి సిస్టమ్ ఏం చేస్తుంది? నేను ఏదైతే టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తానో అదే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో మళ్ళీ ఇది తిరిగి ఆ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎవరు ఇది ట్రై చేసేది? సిస్టమ్ ట్రై చేస్తుంది. సో ఇప్పుడు టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయాలి అని అంటే హౌ కెన్ ఇట్ ఇంక్రీజ్ ద టెంపరేచర్? ఒకవేళ ఈ ప్రాసెస్ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ అంటే టెంపరేచర్ అంటే ఏంటి? డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఎ బాడీ. అంటే సిస్టమ్ యొక్క టెంపరేచర్ని కానీ పెంచేసినట్లయితే ఆబ్వియస్గా టెంపరేచర్ కూడా పెరుగుతుంది కదా. సో ఇప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అంటే ఏ డైరెక్షన్లో అయితే మనకు ఎనర్జీ రిలీజ్ అవుతుందో ఆ డైరెక్షన్లో సిస్టమ్ మూవ్ అవుతుంది. దట్ మీన్స్ ఇన్ ద ఫార్వర్డ్ ప్రాసెస్. అంటే ఒక ఎగ్జోథర్మిక్ ప్రాసెస్లో డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఫేవర్స్ డిజల్యూషన్. అంటే టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే నాకు డిజల్యూషన్ ఇంకా బెటర్గా జరుగుతుంది అనమాట. ఎప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఎగ్జోథర్మిక్ అయితే. ఒకవేళ ఇదే ప్రాసెస్ కనుక ఎండోథర్మిక్ అయితే మరి ఎలా చూద్దామా? ఎండోథర్మిక్ అంటే ఏంటి? ఇలా జరగాలంటే ఇక్కడ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని సొల్యూషన్ ఫామ్ అవుతుంది. సో ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, ఒకవేళ నేను టెంపరేచర్ని ఇంక్రీజ్ చేశాను అనుకుందాం. ఇది ఎవరు చేసింది? ఇది ఇట్ ఈస్ మీ హూ ఇస్ ట్రైంగ్ టు ఇంక్రీజ్ ద టెంపరేచర్. అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది? టెంపరేచర్ని డిక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో ఇప్పుడు సిస్టమ్ అనేది టెంపరేచర్ని డిక్రీజ్ చెయ్యాలి అని అంటే ఎలా డిక్రీజ్ చేయగలుగుతుంది? ఇట్ కెన్ డిక్రీజ్ ద టెంపరేచర్ ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ వేర్ దెర్ ఈస్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఈ ప్రాసెస్ ఆల్రెడీ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని జరుగుతుంది. దట్ మీన్స్ if I increase the temperature, system will try to decrease the temperature. Now to decrease the temperature, it has to move in the direction where it absorbs the energy. సిస్టమ్ యొక్క టెంపరేచర్ తగ్గించాలి, సిస్టమ్ యొక్క ఎనర్జీ ఎక్కడైతే మనకు సిస్టమ్ అబ్జర్వ్ చేసుకుంటుందో ఎనర్జీని ఆ డైరెక్షన్లో మూవ్ చేయాలి. అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేస్తే మనకు సిస్టమ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దట్ మీన్స్ కెన్ ఐ సే ఇన్ దిస్ కేస్ ఇట్ ఫేవర్స్ డిసల్యూషన్. ఒకవేళ ఇదే ప్రాసెస్ కనుక నేను టెంపరేచర్ డిక్రీజ్ చేశాను అనుకోండి, సిస్టమ్ ఏం చేస్తుంది? టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయాలంటే ఇది ఇట్ హ్యాస్ టు మూవ్ ఇన్ ద డైరెక్షన్ వేర్ ఇట్ రిలీజెస్ ఎనర్జీ. సో ఏ కేసులో రిలీజ్ అవుతుంది? ఒకవేళ ఇలా కాకుండా ఇలా వెళ్ళినట్లయితే నాకు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అంటే డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ అన్ ఎండోథర్మిక్ ప్రాసెస్ ఫేవర్స్ బ్యాక్వర్డ్ ప్రాసెస్, డస్ నాట్ ఫేవర్ డిసల్యూషన్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? Understood? So this is the influence of temperature on a particular
solid that is getting dissolved into a particular solvent. Yes, absolutely, Dhanush, you're right. Okay, so now let's look at the colligative properties. Sir, అసలు ఈ colligative properties అంటే ఏంటి సార్ అంటే, so whenever I am taking a solute, ఈ solute will neither associate nor dissociate. అసోసియేట్ అంటే ఏంటి, ఒక రెండు మూడు ఏదైనా సొల్యూట్ పార్టికల్స్, ఒకవేళ ఇది సొల్యూట్ పార్టికల్ అనుకోండి, ఇది సొల్యూట్ పార్టికల్ అన్నాను అనుకోండి, ఇవి ఇనీషియల్గా సపరేట్గా ఉండే సొల్యూషన్లో వేస్తానే ఇది ఒక సింగిల్ పార్టికల్గా అయిపోతాయి. దీన్ని అసోసియేషన్ అని పిలుస్తాం. మరి డిసాసియేషన్ అంటే ఏంటంటే, మనకు ఒక సింగిల్ పార్టికల్గా ఉన్నది ఏదైతే ఉందో ఇలా ఒక సింగిల్ పార్టికల్గా ఉంటాయి. సో ఇది కాస్త ఏమవుతుందంటే ది స్ప్లిట్ ఇంటూ మోర్ దాన్ వన్ పార్టికల్స్. సో దీన్ని మనం డిసాసియేషన్ అని పిలుస్తాం. ఇదేమో అసోసియేషన్, ఇదేమో డిసాసియేషన్. సో మనం తీసుకున్న సొల్యూట్ ఏదైతే ఉందో దాన్ని మనం సాల్వెంట్లోకి యాడ్ చేసినప్పుడు, అంటే ఇక్కడున్న సాల్వెంట్లోకి యాడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎటువంటి డిసాసియేషన్ ఆర్ అసోసియేషన్ జరగదు. సో ఒక పార్టికల్ ఆఫ్ సొల్యూట్ వేస్తే ఒక పార్టికల్ ఈ సాల్వెంట్లో ఉంటుంది. సో అటువంటి సమయంలో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే, హాయ్ రాజు, గుడ్ ఈవినింగ్ రాజు. సో ఇక్కడ మళ్ళీ ఏం జరుగుతుంది, వాట్ విల్ హ్యాపెన్, సొల్యూట్ అనేది నార్మల్గా డిజాల్వ్ అవుతుంది, కరెక్ట్. సో ఇలా డిజాల్వ్ అయిపోయిన తర్వాత దీంట్లో నా సాల్వెంట్ ఉంటుంది. ఓకే, సో సాల్వెంట్తో పాటు నా సొల్యూట్ కూడా ఉంటుంది. సో దిస్ వైట్ థింగ్ ఆర్ మై సొల్యూట్ పార్టికల్స్. ఓకే, సో ఇక్కడ మనం తీసుకునే సొల్యూట్ ఏంటంటే ఒక నాన్ వాలటైల్ సొల్యూట్. నాన్ వాలటైల్ సొల్యూట్. ఓకే, సో ఇది తీసుకున్నప్పుడు దీనిలో ఏముంటుంది, సొల్యూట్ ఉంటుంది. ఓకే, అండ్ నేను ఏం చెప్తున్నానంటే ఇది ఒక డైల్యూట్ సొల్యూషన్ అని చెప్తాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? నేను దీన్ని డైల్యూట్ సొల్యూషన్ అన్నానంటే దాని అర్థం ఏంటి చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్? సో మనం డైల్యూట్ సొల్యూషన్ తీసుకున్నట్లయితే ఒక సొల్యూట్ ఏదైతే ఉందో, అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూట్, ఆర్ యూ కెన్ సే దట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూట్ ఆర్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ సాల్వెంట్ in solution is very less. Okay, ante can I say that number of moles of solute are very less than number of moles of the solvent? So ఇటువంటి solutions ని మనం dilute solutions అని పిలుస్తాం. సో A అనేది మనం solvent ని డిఫైన్ చేస్తాం, అలానే B అంటే solute ని డిఫైన్ చేస్తాం. ఓకే, సో ఇటువంటి సొల్యూషన్ తీసుకున్నప్పుడు, ఇటువంటి ఒక డైల్యూట్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే దెర్ ఆర్ సర్టెన్ ప్రాపర్టీస్ దట్ డిపెండ్స్ అపాన్ ద నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ సొల్యూట్. సో దెర్ ఆర్ సర్టెన్ ప్రాపర్టీస్, ఓకే, దట్ డిపెండ్స్ అపాన్ ద నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్. అంటే ఇవి అసలు వేపరైజ్ కావు. సో దెర్ ఆర్ సర్టన్ ప్రాపర్టీస్ దట్ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ దిస్ పర్టికులర్ సాల్వెంట్. సో ఎక్కువ సొల్యూట్ పార్టికల్స్ ఉంటే ఈ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా మారుతాయి, తక్కువగా సొల్యూట్ పార్టికల్స్ ఉంటే ఈ ప్రాపర్టీ కూడా తక్కువగా మారుతాయి. సో ద ప్రాపర్టీస్ దట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద number of particles of the solute in a particular solution are known as colligative properties. So these properties, those depends upon the number of particles of the solute. Okay, and one more thing I am telling you here, colligative properties are defined only for dilute solutions. So these are the properties that depends upon the number of volatile particles of the solute in a dilute solution. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో కాలిగేటివ్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుతున్నామంటే ఒక డైల్యూట్ సొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇటువంటి డైల్యూట్ సొల్యూషన్లో దెర్ ఆర్ సర్టన్ ప్రాపర్టీస్ దట్ కుడ్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద నంబర్ ఆఫ్ పార్టికల్స్. దాన్ని మనం కాలిగేటివ్ ప్రాపర్టీస్ అని చెప్తాం. సో కెన్ ఐ సే దట్ హియర్ కాలిగేటివ్ ప్రాపర్టీ
colligative property is directly proportional to the number of particles of solute. Particles of solute in solution. So ఎక్కువ particles ఉంటే more will be this colligative property. So ఈ colligative properties కూడా we have 4 different colligative properties. ఏంటా colligative properties అంటే సో ఈ colligative properties మీకు ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ colligative ప్రాపర్టీస్లోనే ఆ అర్థాలు కూడా ఉంటాయి. ఓకే, ఫస్ట్ది ఏంటంటే ఆర్ఎల్విపి అంటాం. ఆర్ఎల్విపి దీని ఏంటంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అని పిలుస్తాం దీన్ని. సో ఇది ఒక colligative ప్రాపర్టీ. అంటే దీన్ని చదవండి బాగా, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఒక సొల్యూట్ని మనం యాడ్ చేసిన దానివల్ల ఆ సాల్వెంట్లో ఇనిషియల్గా ఒక ప్యూర్ సాల్వెంట్, ఆ ప్యూర్ సాల్వెంట్లో నేను సొల్యూట్ యాడ్ చేసిన దానివల్ల, ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసిన దానివల్ల దెర్ ఇస్ ఎ డిక్రీజ్ ఇన్ వేపర్ ప్రెషర్. సో దట్ మీన్స్ vapor pressure is one of the thing that is a colligative property. So this is known as one colligative property. Okay, first thing. రెండోది ఏంటంటే సిమిలర్గా ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఏంటిది? ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్? అంటే నేను ఒక సాల్వెంట్లోకి ఒక సొల్యూట్ వేసిన దానివల్ల ఈ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ గివెన్. సో ఒక సొల్యూట్, ఒక నాన్ వాలటైల్ సొల్యూట్, సో colligative ప్రాపర్టీస్ దేంట్లో డిఫైన్ చేస్తాం? డైల్యూట్ సొల్యూషన్స్లో డిఫైన్ చేస్తాం. సో ఈ డైల్యూట్ సొల్యూషన్స్లో మనం ఎప్పుడైతే ఇక్కడ సొల్యూట్ని యాడ్ చేస్తామో, ఈ సొల్యూట్ని యాడ్ చేయడం వల్ల అంటే దేంట్లోకి? ఒక ప్యూర్ సాల్వెంట్లోకి. ఐల్ రైట్ ఇట్ దిస్ మేనర్. ఒక సొల్యూట్ని మనం ఒక సాల్వెంట్లోకి యాడ్ చేయడం వల్ల మనకు ఒక డైల్యూట్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. సో దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ద ప్రాపర్టీ వెన్ ద ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది యాడ్ చేసిన దానిలో దెర్ ఈస్ సమ్ చేంజ్ ఇన్ ప్రాపర్టీ. ఒకటి ఇది. ఇంకోటేమో డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. డిప్రెషన్ ఇన్ freezing point, and the final one will be osmotic pressure. ఏంటిది? osmotic pressure అన్నమాట. ఓకే, సో ఇవన్నిటిని కూడా colligative ప్రాపర్టీస్ అంటాం. సో బేసికల్గా నంబర్ ఆఫ్ పార్టికల్స్ మారితే ఆస్మాటిక్ ప్రెషర్ మారుతుంది, నంబర్ ఆఫ్ పార్టికల్స్ మారితే ఫ్రీజింగ్ పాయింట్ అనేది తగ్గిపోతుంది, నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇంక్రీజ్ చేస్తే బాయిలింగ్ పాయింట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది విత్ అడిషన్ ఆఫ్ మోర్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్. సో ఫస్ట్ మనం ఈ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఓకే, సో దీని ఏమని పిలిచాం మనం? వీ హ్యావ్ కాల్డ్ దిస్ యాజ్ ఆర్ఎల్విపి అని పిలిచాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ థింగ్ నేను ఒక సాల్వెంట్ తీసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై ప్యూర్ సాల్వెంట్. ఓకే, సో తర్వాత ఈ సాల్వెంట్లోకి నేను ఏం యాడ్ చేశాను? ఒక సొల్యూట్ని యాడ్ చేశాను. సో ఇలా సొల్యూట్ని నేను యాడ్ చేయడం వల్ల నాకు ఏం ఫామ్ అయింది? ఇక్కడ ఒక డైల్యూట్ సొల్యూషన్ ఫామ్ అయింది. ఏంటిది? ఒక డైల్యూట్ సొల్యూషన్ అయితే నాకు ఫామ్ అయింది. ఓకే, సో యూ హ్యావ్ టు రిమెంబర్ సంథింగ్ హియర్. సో దెర్ ఈస్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. సో గుర్తుపెట్టుకోండి, రౌల్స్ లా. ఏంటిది? రౌల్స్ లా ఇస్ వ్యాలిడ్ ఫార్ ఐడియల్ సొల్యూషన్స్ అన్న విషయం మనకు తెలుసు. అండ్ రౌల్స్ లా ఇస్ వ్యాలిడ్ ఫార్ డైల్యూట్ సొల్యూషన్స్ ఆల్సో. అంటే ఒక డైల్యూట్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు రౌల్స్ లా విల్ బి వ్యాలిడ్ ఇన్ దట్ పర్టికులర్ డైల్యూట్ సొల్యూషన్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, సో ఇది ఒక డైల్యూట్ సొల్యూషన్ అన్నాను, ఇదంతా బాగానే ఉంది. సో ఇక్కడ నా సొల్యూట్ సాల్వెంట్ ఉంది. ఒకవేళ ఇది నేను నా సాల్వెంట్ అన్నాను అనుకోండి. ఓకే, సో నా సొల్యూట్ వచ్చి ఇది అన్నాను అనుకోండి. సో ఇది నా సొల్యూట్ అన్నాను అనుకోండి. ఓకే, నా వైట్ వన్ ఇస్ మై సాల్వెంట్. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను ఏ అంటే ఏంటి? దిస్ ఈస్ ఏ వాలటైల్ సాల్వెంట్.
అంటే దిస్ క్యాన్ బి వేపరైజ్డ్. ఓకే, మరి బి అంటే ఏంటి? ఇది ఒక సాలిడ్ దట్ ఈస్ నాన్ వాలటైల్ సొల్యూట్ అనమాట. సో అంటే దీన్ని నేను హీట్ చేస్తే ఇక్కడ నుంచి ఇది వేపరైజ్ అవ్వదు. సో నాన్ వాలటైల్ సొల్యూట్ యొక్క వేపర్ ప్రెషర్ ఇస్ యాక్చువల్లీ ఈక్వల్ టు 0. ఏ టెంపరేచర్ దగ్గర దీని యొక్క వేపర్ ప్రెషర్ 0 ఉంటుంది. అంటే మనకు ఇక్కడ ఈ సాల్వెంట్ పార్టికల్స్ మాత్రమే వేపర్ స్టేట్లోకి వెళ్తాయి, కానీ సొల్యూట్ పార్టికల్స్ అనేవి వేపర్ స్టేట్లోకి వెళ్ళవు. అంటే దాని అర్థం ఏంటి? ద పార్షియల్ ప్రెషర్ దట్ ఈస్ కాస్డ్ ఇన్సైడ్ దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద పిఏ. చెప్పచ్చా? వెరాస్ పిబి విల్ బి ఈక్వల్ టు 0 హియర్. సో వెరాస్ దిస్ పిబి, ఈ పిబి విల్ బి ఈక్వల్ టు 0 హియర్. ఎందుకు 0? ఇక్కడ ఎటువంటి పార్టికల్స్ ఉండవు కాబట్టి దెర్ ఇస్ నో ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై దాట్. అందుకని ఇక్కడ పార్షియల్ ప్రెషర్ ఇస్ యాక్చువల్లీ ఈక్వల్ టు ఓన్లీ పిఏ. సో ఇప్పుడు నేను ఇక్కడ నాకు పిబి అస్సలు లేదు, ఓన్లీ పిఏ ఉంది. సో పిఏ ఉంది, దీనికి కనుక నేను కానీ రౌల్స్లా కానీ ఎక్స్ప్రెస్ చేసినట్టయితే కెన్ ఐ సే పిఏ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ఏ. సో ఎక్కడి ఎక్స్ఏ? ఈ పర్టికులర్ సాల్వెంట్లో, ఈ పర్టికులర్ సొల్యూషన్లో మనకి ఏంటంటే దట్ ఈస్ ఇన్ ద లిక్విడ్. ఈ లిక్విడ్ సొల్యూషన్లో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సాల్వెంట్, ఓకే, సాల్వెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ వచ్చి ఇది, అంతే కదా? కరెక్ట్. సో ఇది మిక్స్చర్ కాబట్టి ఆబ్వియస్లీ ఇది ఒక సాల్వెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ ఇన్ దిస్ లిక్విడ్ ఇస్ ఎక్స్ఏ. సో దిస్ ఇస్ యాజ్ పర్ రౌల్స్ లా. దీని గురించి మనం నిన్న క్లియర్గా తెలుసుకున్నాం. ఓకే, Kirtana, don't skip it. Physical chemistry is one of the easiest way to actually, you can do it much more in an easier way. I'm sorry, you can do it in a better, easier way. ఎందుకు చెప్తున్నానంటే ఫిజికల్ కెమిస్ట్రీ కానీ మీరు నేర్చుకున్నట్లయితే ఇన్ఆర్గానిక్ కావచ్చు, ఆర్గానిక్ కావచ్చు, బాగా చేయొచ్చు. సో యూ కెన్ యాక్చువల్లీ పర్ఫార్మ్ వెల్ ఇన్ ఇట్ కమ్స్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ ఇన్ ద ఆర్గానిక్ కెమిస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అనమాట. సో ఎంతవరకు వీలైతే అంతవరకు చదువు. సో దెర్ ఆర్ సర్టన్ ఈజీ చాప్టర్స్, దెర్ ఆర్ సర్టన్ స్కోరింగ్ చాప్టర్స్ ఆల్సో కీర్తన. యూ కెన్ ఫోకస్ ఆన్ దెమ్ అట్లీస్ట్. ఓకే, ఐ వుడెంట్ అడ్వైజ్ యూ టు లీవ్ ఫిజికల్. ఓకేనా? సో హియర్ ఇస్ ద కేస్. సో మరి ఇక్కడ యాజ్ పర్ దిస్ రూల్స్లో పిఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? P0A XA. సో ఇలా అయితే రౌల్స్లా రాసేయచ్చు. ఓకే, సో మనకు తెలిసిన విషయం ఏంటంటే, సో హియర్ వాట్ ఈస్ PT? PT is the total pressure. Can I say this is nothing but PA plus PB as per Dalton's law of partial pressures? So now ఇక్కడ ఆల్రెడీ మనం ఈక్విలిబ్రియం స్టేట్లో ఇది PT అంటే total pressure exerted by this onto this particular solution will also be equal to the PS. అంటే సొల్యూషన్ కూడా ఒక పర్టికులర్ ప్రెషర్ అప్లై చేస్తూ ఉంటుంది. దీని గురించి మనం చదువుకున్నాం. దేర్ ఇస్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ప్రెషర్స్, వేపర్ ప్రెషర్స్. సో ఎలా అయితే ఇది పీటీ ప్రెషర్తో కిందకి అప్లై చేస్తూ ఉంటుందో అట్ ఈక్విలిబ్రియం స్టేట్లో అదే పిఎస్ అనే ప్రెషర్ని ఇది సొల్యూషన్ అనేది అప్లై చేస్తుంది. సో బేసికలీ పిఎస్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ ద ప్రెషర్ దట్ ఈస్ ఎగ్జర్టెడ్ బై ద సొల్యూషన్ ఆన్ టు దిస్ పర్టికులర్ వేపర్. ఓకే, అంటే ఇక్కడ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ గురించి మనం మాట్లాడుతున్నాం. We are talking about PS, we are representing it for ఒక సొల్యూషన్కి మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ కెన్ ఐ రైట్ దిస్ PA is equal to P0A XA అని రాసాం. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ PA కెన్ ఐ రైట్ దిస్ యాజ్ PS? రాయచ్చా? PS అని రాసాను. దట్ ఈస్ వాట్? ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్. సో నౌ PS is equal to what? So PS is equal to P0A XA అని రాశాను ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో ఇక్కడ ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి వెళ్తే దెర్ ఇస్ ఎ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, అవునా? లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే ప్యూర్ సాల్వెంట్ కాబట్టి దీనికి P0A ఇస్ ద వేపర్ ప్రెషర్. సో దీనికి ఎంత ఉంది? PS ఉంది. సో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కెన్ ఐ సే దిస్ ఇస్ ఈక్వల్ టు P0A మైనస్ PS అని రాయచ్చా? ఎందుకంటే దెర్ విల్ బి ఎ డిక్రీజ్ ఇన్ వేపర్ ప్రెషర్. సో దిస్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అని రాయచ్చా? కెన్ ఐ సే దిస్?
Absolutely I can say this. Okay, then if this is the case, మరి next thing, lowering of vapor pressure అంటే yes, P naught A నుంచి PS కి there is a decrease in vapor pressure. So ఇలా P naught A minus PS గా రాశాను. Then what is the meaning of relative lowering of vapor pressure? అంటే with respect to the solvent, what is the lowering of vapor pressure? That is known as the relative lowering of vapor pressure. So this is the relative lowering of vapor pressure with respect to the solvent. Ante this becomes lowering of vapor pressure, that is P naught A minus PS by P naught A avutunda. So this is the meaning of relative lowering of vapor pressure. So lowering of vapor pressure ante neat ga rasesam ikkada. Manaki ikkada vapor pressure tagutundi kabatti P naught A minus PS will be the, this much is the amount of vapor pressure that is lowered because of the addition of solute anedi rasesam. ఇప్పుడు రిలేటివ్ లోయరింగ్ అంటే రిలేటివ్ టు వాట్ అనే క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ మనం రిలేటివ్ టు దిస్ పర్టికులర్ సాల్వెంట్ అంటే విత్ రెస్పెక్ట్ టు ద సాల్వెంట్ వాట్ ఈస్ ద డిక్రీజ్ ఇన్ వేపర్ ప్రెషర్ ఇస్ గివెన్ బై దిస్. అర్థమైందా? ఇక్కడ వరకు మీకు అర్థమైందా? సో ఇప్పుడు ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ నేను యూజ్ చేస్తాను. ఒకటి ఏంటంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆర్ఎల్విపి ఎవరన్నా క్యాలిక్యులేట్ చేయమని చెప్పినట్లయితే నా దగ్గర వేపర్ ప్రెషర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ ఉన్నట్లయితే అండ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ ఉన్నట్లయితే, ఓకే, సో వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఈస్ పిఎస్. పిఎస్ ఈస్ నథింగ్ బట్ పిటి విచ్ ఈస్ ఈక్వల్ టు పి నాట్ ఏ ఎక్స్ఏ ప్లస్ పి నాట్ బి ఎక్స్బి అన్నమాట. ఓకే, ఇస్ దిస్ క్లియర్? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, డివైడెడ్ బై పి నాట్ ఏ. సో దిస్ ఈస్ నోన్ యాజ్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. కరెక్ట్? సో ఇది నాకు ఎలా అక్కడి నుంచి వచ్చింది? ఇది ఐడియల్ రౌల్స్ లా నుంచి నాకు ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది కదా. సో రౌల్స్ లా ప్రకారం నాకు ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో ఇది ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ కాబట్టి ఈ పర్టికులర్ టర్మ్ ఏమైంది, నాకు జీరో అయింది. సో ఇఫ్ దిస్ ఇస్ జీరో, now tell me something, can I write here PS is equal to P naught A XA అని రాయొచ్చా? అబ్సల్యూట్గా రాయొచ్చు. Then what is this XA plus XB is equal to 1 వస్తుంది. అంటే ఈ పర్టికులర్ సిస్టంలో ఇది నా లిక్విడ్ మీడియం, ఓకే, సో ఇది నా గ్యాస్ మీడియం. సో ఈ గ్యాస్ మీడియంలో నాకు పార్షియల్ ప్రెషర్ ఓన్లీ పిఏ వల్ల మాత్రమే వస్తుంది, ఎందుకంటే పిఏ మాత్రమే ఇలా గ్యాషియస్ స్టేట్లోకి వెళ్తుంది. సో ఇఫ్ దిస్ ఈజ్ మై పిఏ, ఓకే, ఇఫ్ దిస్ ఈజ్ మై ఏ అండ్ ఇది నా సొల్యూట్ అన్నాను అనుకోండి, సొల్యూట్ పార్టికల్స్ అనేవి మనకు గ్యాషియస్ స్టేట్లో అసలు కనిపించవు. సో అందువల్ల మనకు గ్యాషియస్ స్టేట్లో ఈ టర్మ్ జీరో అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో కెన్ ఐ రైట్ దిస్ యాజ్ పిఎస్ ఇస్ ఈక్వల్ టు పి నాట్ ఏ ఇంటూ 1 మైనస్ ఎక్స్బి అని రాయొచ్చా? అబ్సల్యూట్గా రాయొచ్చు కదా. I can write it like this. Now can I say this PS is equal to P naught A minus P naught A XB and rayacha? I can write it like this. Now can I say this as P naught A XB is equal to P naught A minus PS? What is this term? Asal entidi? What is the meaning of this? Can I say this is nothing but the lowering of vapor pressure? This is the lowering of vapor pressure అని చెప్పచ్చా? సో what is the lowering of vapor pressure అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే you can say this into this or this minus this is nothing but lowering of vapor pressure. ఇప్పుడు రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను? దీన్ని ఇటు సైడ్కి పంపించినట్లయితే కెన్ ఐ సే XB is equal to P naught A minus PS whole divided by P naught A. This is nothing but relative lowering of vapor pressure. Correct? So hence I can write relative lowering of vapor pressure is equal to solvent యొక్క vapor pressure minus solution యొక్క vapor pressure whole divided by with respect to the solvent. ఇది మీకు ఎలా వచ్చింది? lowering of vapor pressure అంటే ఇది, relative lowering అంటే with respect to the pure solvent అని అర్థం. So this is equal to XB. XB అంటే ఏంటి ఇక్కడ? mole fraction of the solute. అంటే it is very very clear from this also that relative lowering of vapor pressure is again directly proportional to the number of particles of solute. Solute particles ఎక్కువ ఉంటే ఎక్కువ relative lowering of vapor pressure ఉంటుంది. So XB represents again what? mole fraction of the solute కదా. XB అంటే ఏంటి అసలు? mole fraction of the solute.
మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అనమాట. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? ఎస్. P naught minus Ps by P naught A is the relative lowering of vapor pressure, that is equal to mole fraction of the solute. So దీన్ని మనం relative lowering of vapor pressure అని పిలుస్తాం, which is a colligative property. Is this understood? Any questions still here? Do you have any doubts still here? You can ask me. So ఇప్పుడు చెప్పండి, can I say if this is temperature, okay, and let's say if this is pressure, so what happens to the vapor pressure? ఒకవేళ నేను ఇక్కడ నా సొల్యూషన్ ఉంది అనుకున్నాం, ఓకే, లెట్స్ టేక్ సొల్యూషన్ ఎల్లో తీసుకున్నాం. సో ఇనీషియల్గా ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర సొల్యూషన్ యొక్క సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ ఇంత అన్నాను. సో దిస్ ఈజ్ వాట్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్. ఓకే, సో ఇప్పుడు వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్ ఇంత అన్నాను కాబట్టి, సో వీఆర్ టాకింగ్ అబౌట్ ద వేపర్ ప్రెషర్. ఓకే, సో ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ ఎంత ఉంది? మనం తెలుసుకున్న విషయం ఏంటంటే వేపర్ ప్రెషర్ ఈజ్ అగైన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అంటే నేను టెంపరేచర్ని కనుక ఇంక్రీజ్ చేస్తే వేపర్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా, అబ్సల్యూట్గా ఇంక్రీజ్ అయ్యి తీరాల్సిందే. సో అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దాట్ యాజ్ ఐ ఇంక్రీజ్ ద టెంపరేచర్, సో స్లోగా వేపర్ ప్రెషర్ కూడా ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, అంతే కదా. ఆబ్వియస్లీ ఇట్ స్టార్ట్ టు ఇంక్రీజ్, కరెక్ట్. సో ఇలా ఇంక్రీజ్ అవుతుంది, విచ్ ఇస్ దిస్ ఇస్ ఫర్ ఏ సాల్వెంట్. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ సాల్వెంట్ ఒకవేళ ఇదే టెంపరేచర్ దగ్గర నేను దీంట్లో కొంత సొల్యూట్ యాడ్ చేశాను అనుకోండి, ఈ సాల్వెంట్లోకి ఏం యాడ్ చేస్తున్నా? సొల్యూట్ యాడ్ చేస్తున్నా. సో సొల్యూట్ యాడ్ చేస్తే వేపర్ ప్రెషర్ ఈ టెంపరేచర్ దగ్గర ఇంతే ఉంటుందా లేదా తగ్గుతుందా? కంపల్సరీ తగ్గుతుంది కదా. సో దెర్ ఈస్ అ డిక్రీజ్ ఇన్ వేపర్ ప్రెషర్ కదా, కరెక్ట్. ఒకవేళ ఈ టెంపరేచర్ దగ్గర చూస్తే వేపర్ ప్రెషర్ ప్యూర్ సాల్వెంట్ కదా ఇంత ఉంటుంది, దెర్ విల్ బి అ డిక్రీజ్ ఇన్ వేపర్ ప్రెషర్. సో ఇలా టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూ వస్తే వేపర్ ప్రెషర్ అనేది ఫర్ ఎ సొల్యూషన్ విల్ బి లైక్ దిస్. దిస్ ఇస్ ఫర్ ఎ సొల్యూషన్. సో సొల్యూషన్కి ఎప్పుడు కూడా వేపర్ ప్రెషర్ విల్ బి లెస్ దాన్ దట్ ఆఫ్ ద సాల్వెంట్. ఎప్పుడు వెన్ మై సొల్యూట్ ఇస్ నాన్ వాలటైల్. సొల్యూట్ ఏమో ఇక్కడ నాన్ వాలటైల్ and I am talking about a dilute solution. గుర్తుపెట్టుకోండి. Can I say this is the graph for the lowering of vapor pressure? సో ఎవరైనా ఒక పర్టికులర్ టెంపరేచర్ T దగ్గర, ఈ టెంపరేచర్ T దగ్గర ఎవరైనా వాట్ ఈస్ ద లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అని మిమ్మల్ని నన్ను ఎవరైనా అడిగినట్లయితే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఐల్ డూ వన్ థింగ్. ఎవరైనా ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర వాట్ ఈస్ ద లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఏం చేయాలి మీరు? సో ఇప్పుడు సాల్వెంట్ ఉంది, సొల్యూట్ ఉంది. సో ఇప్పుడు కనుక ఇఫ్ ఐఎమ్ డ్రాయింగ్ ఎ లైన్ దట్ ఈస్ పాసింగ్ త్రూ దిస్ పర్టికులర్ పాయింట్, నాకు ఇప్పుడు దిస్ ఈజ్ మై వాట్ P naught A, అండ్ సిమిలర్గా దిస్ ఈజ్ మై వాట్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్. సో వాట్ ఈస్ RLVP నౌ? కెన్ ఐ సే RLVP విల్ బీ ఈక్వల్ టు P naught A minus PS by P naught A. వచ్చేసినట్టే కదా, ఇట్స్ డైరెక్ట్ థింగ్ నా. సో దిస్ విల్ బి ద రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఫ్రమ్ ద గ్రాఫ్. అండర్స్టూడ్? ఎస్ నో వెల్. ఎనీ మోర్ క్వశ్చన్స్? వేపర్ ప్రెషర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్. ఇట్స్ నాట్ లిక్విడ్, ఇట్స్ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్. నో వెల్, ఓకేనా? అండర్స్టూడ్? ఎనీ మోర్ క్వశ్చన్స్? సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్. ఓకే, సో ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి ఇక్కడ? సో దట్ మీన్స్ హియర్ ఇది నా ప్యూర్ సాల్వెంట్. ఓకే, సో ఈ సాల్వెంట్లో నేనేం యాడ్ చేస్తున్నా? సొల్యూట్ని యాడ్ చేస్తున్నా. సొల్యూట్ని యాడ్ చేస్తే నాకేమవుతుంది? అక్కడ ఒక సొల్యూషన్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నాకేం ఫామ్ అయింది? ఒక సొల్యూషన్ అనేది ఫామ్ అయింది. సో ఫస్ట్ థింగ్ నాకు తెలియాల్సిన విషయం ఏంటంటే, డూ యూ థింక్ ఒక సాల్వెంట్లోకి ఒక సొల్యూట్ పార్టికల్స్ని యాడ్ చేస్తే బాయిలింగ్ పాయింట్ అనేది తగ్గుతుందా, పెరుగుతుందా, పెరగదా అనేది నా క్వశ్చన్. హౌ మెనీ ఆఫ్ యూ విల్ అగ్రీ విత్ మీ దట్ ఒకవేళ ఈ ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ఓకే T
be solvent. This is the boiling point అన్నాను అనుకోండి. Okay, so I am asking you that if I am saying this is for the TB solution, can I say that దీంట్లో నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసిన దాని వలన ఓకే there is a decrease in the boiling point అని చెప్పచ్చా? సో కంపల్సరీ దిస్ ఇస్ లెస్ దాన్ దట్ ఆఫ్ ద TB solvent అని చెప్పచ్చా? దీనికి ప్రూఫ్ ఏంటో తెలుసా? షల్ ఐ షో యూ ద ప్రూఫ్ ఫర్ దిస్? ప్రూఫ్ చూపించనా? కెన్ ఐ షో యూ ద ప్రూఫ్? ఐ విల్ షో యూ ద ప్రూఫ్. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే యాజ్ పర్ ద రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఓకే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ప్రెషర్ అన్నట్లయితే విత్ రెస్పెక్ట్ టు ద టెంపరేచర్ మనం వేపర్ ప్రెషర్ ప్లాట్ చేసాం గుర్తుందా ఇంతకుముందే? సో హౌ వాజ్ ద గ్రాఫ్? ఒక ప్యూర్ సాల్వెంట్కి అయితే ఇలాగ అనిపించింది అవునా? దిస్ ఇస్ ఫర్ ఎ ప్యూర్ సాల్వెంట్. ఈసారి అదే విధంగా నేను కానీ సొల్యూషన్ తీసుకున్నట్లయితే దిస్ వాజ్ ద కేస్ ఫర్ మై సొల్యూషన్. కరెక్ట్? సో ఒకటి సాల్వెంట్ ఒకటి సొల్యూషన్. కరెక్ట్? సో ఇప్పుడు నా క్వశ్చన్ ఓకే ఇలా ఇంక్రీజ్ అవుతుంది, దీని కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ నేనేమంటున్నానంటే ఈ ప్రెషర్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అన్నాను. ఏంటిది? పి అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఓకే, సో అంటే దీని అర్థం ఏంటంటే ఈ టెంపరేచర్ దగ్గర నాకు ఈ పర్టికులర్ సొల్యూట్ ఈ పర్టికులర్ సాల్వెంట్ ఏదైతే ఉందో ఈ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ ఎంత ఉంది. సో నేను టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ దీని వేపర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతూ ఇట్ బికమ్స్ ఈక్వల్ టు అంటే ఈ పాయింట్ దగ్గర ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఇట్ ఈస్ వేర్ ఇట్ స్టార్ట్స్ టు బాయిల్ కదా, స్టార్ట్స్ టు బాయిల్. ఎందుకు? ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర వేపర్ ప్రెషర్ ఓకే దట్ మీన్స్ the vapor pressure of the solvent, I'll write this as the boiling point. ఇక్కడ vapor pressure of the solvent ఏదైతే ఉందో this becomes equal to that of the P atmospheric pressure. సో అక్కడే కదా మనకు బాయిలింగ్ జరుగుతుంది, అదే కదా కండిషన్. అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఈ పర్టికులర్ సొల్యూషన్ ఏదైతే ఉందో ఇట్ బాయిల్స్ అట్ దిస్ పర్టికులర్ టెంపరేచర్. అంటే ఈ టెంపరేచర్ దగ్గర నాకు T is the boiling point of the solvent. ఓకే, ఒకవేళ నేను ఇదే సాల్వెంట్లో సొల్యూట్ని యాడ్ చేస్తే నాకు బాయిలింగ్ పాయింట్ అనేది ఇక్కడ వేపర్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో అప్పుడు వేపర్ ప్రెషర్ తగ్గింది అంటే లెట్స్ సే హియర్ ఇనీషియల్గా ఇంత వేపర్ ప్రెషర్, సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ ఇంత ఉంది. సో ఈ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ నేను ఏం చేస్తానంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటాను. అంటే ఆబ్వియస్గా ఒక సొల్యూషన్లో అయినా సరే నేను టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ స్లోగా పెరుగుతూ వస్తుంది. అండ్ ఈ పాయింట్ దగ్గర నాకేమవుతుందంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ అనేది ఇట్ బికమ్స్ ఈక్వల్ టు P అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో దిస్ టూ ఆర్ ద కండిషన్స్ ఫర్ బాయిలింగ్, అంతే కదా? దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ బాయిలింగ్, మనం ఆల్రెడీ చదువుకున్నాం. అంటే ఇప్పుడు మనం గమనించినట్లయితే కెన్ ఐ సే దిస్ ఈస్ ద పాయింట్ ఓకే వేర్ ద సొల్యూషన్ విల్ బాయిల్. దిస్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్, దిస్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్. ఓకే, సో కెన్ ఐ సే నౌ ఓకే ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ద ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అని చెప్పచ్చా? ఎందుకంటే సాల్వెంట్ ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఇంత ఉంది. ఓకే, ఒకవేళ నేను దీన్ని T1 అన్నాను అనుకోండి, సొల్యూషన్ది T2కి వచ్చింది. సో దర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ బాయిలింగ్ పాయింట్ బికాస్ ఆఫ్ ద అడిషన్ ఆఫ్ సొల్యూట్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? సో హెన్స్ దర్ ఈస్ అన్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఫ్రమ్ ద ప్రీవియస్ గ్రాఫ్ ఇట్సెల్ఫ్ యూ కెన్ కన్వే దిస్. సో అంటే కెన్ ఐ సే దిస్ నౌ దాట్ మనకు తెలిసిన విషయం ఏంటంటే కాలిగేటివ్ ప్రాపర్టీ ఏంటి? is directly again proportional to number of particles. అంటే ఎక్కువ పార్టికల్స్ ఉంటే ఎక్కువ there will be more change in the colligative property. అంటే can I say that okay delta TB అని పిలుస్తాం. సో delta TB is nothing but elevation in boiling point. Elevation in
బాయిలింగ్ పాయింట్ అన్నమాట. సో బేసికల్గా డెల్టా టీబీ అంటే దాని అర్థం ఏంటంటే డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ సాల్వెంట్ టీ ఆఫ్ సొల్యూషన్ మైనస్ టీ ఆఫ్ సాల్వెంట్ వీటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ అన్నమాట. దిస్ ఈస్ నథింగ్ బట్ డెల్టా టీబీ. సో ఇది ఒక కాలిగేటివ్ ప్రాపర్టీ అని మనం ఆల్రెడీ ఇప్పుడే చెప్పాం. నౌ ఇప్పుడు నెంబర్ ఆఫ్ పార్టికల్స్. సో ఇఫ్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ దిస్ in terms of concentration, so if more is the concentration of this particular if more is the concentration, then more will be the elevation in boiling point. So ఇక్కడ మనం టెంపరేచర్ ని ఒక పర్టికులర్ పారామీటర్ విచ్ ఇస్ వ్యారింగ్. సో అందువల్ల ఇక్కడ కాన్సంట్రేషన్ టర్మ్ ఏం తీసుకుంటామంటే విల్ టేక్ దట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మొలాలిటీ. ఏంటిది? మొలాలిటీ విచ్ ఇస్ గివెన్ బై స్మాల్ m. సో ఇక్కడ నుంచి మనకు వచ్చే ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఈ కాలిగేటివ్ ప్రాపర్టీ డెల్టా టీబీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మొలాలిటీ. అండ్ సిమిలర్గా ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసి డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ మొలాలిటీ అంటాం, వేర్ కేబీ ఈజ్ నోన్ యాజ్ ద మొలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ అన్నమాట. అంటే దీని యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్ మనం తెలుసుకోవాలి అని అంటే అసలు కేబీ అంటే అర్థం ఏంటి అని తెలుసుకోవాలంటే లెట్స్ టేక్ మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు 1 మొలాల్ సొల్యూషన్ అని తీసుకున్నాం అనుకోండి. 1 మొలాల్ సొల్యూషన్ అంటే దాని అర్థం ఏంటి? దట్ మీన్స్ దట్ 1 మోల్ ఆఫ్ సొల్యూట్ dissolved in 1 kg ఆఫ్ సొల్యూషన్ అన్నమాట. నేను ఎప్పుడైతే 1 మోల్ ఆఫ్ సొల్యూట్ని 1 kg ఆఫ్ 1 kg ఆఫ్ సాల్వెంట్ 1 kg ఆఫ్ సాల్వెంట్ ఎప్పుడైతే మనం ఒక 1 మోల్ ఆఫ్ సొల్యూట్ని తీసుకొని దాన్ని 1 kg సాల్వెంట్లో డిజాల్వ్ చేసామనుకోండి, ఓకే, అలా డిజాల్వ్ చేసినప్పుడు సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది పెరిగిపోతుంది అనేది మనకు తెలుసు. సో హియర్ ద ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, సో మొలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ ఇస్ డిఫైన్డ్ యాజ్, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇది 1 అంటే అప్పుడు డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు వాట్? కేబీ అవుతుంది. సో దిస్ కేబీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ elevation in boiling point when 1 mole of solute is dissolved in 1 kg of solvent. That is the physical significance of this Kb. Ardhamainda? This is defined as the elevation in boiling point when 1 mole of solute is dissolved in 1 kg of solvent. Ila dini physical significance cheppachu. Okay. Yes, Priya. I'll be taking the session at 6:50. Okay, 5 minutes. We will do this and then we will go on to the, if they finish cheskoni, we will try to do that in the next at 6:50. Okay, so next migita 2 properties danto paatu Van't of factor ni next session lo cheddam. Okay, so we have finished 2 properties. Next session lo Van't of factor danto paatuga we will look at the depression in freezing point, osmotic pressure and the Van't of factor. Asalu Van't of factor ante ento next session lo cheptanu. Okay, understood? We will close the solutions in the next session. Okay, tarvata kotta chapter start cheddam, that will be inorganic chapter. Okay, inorganic chapter ledante let's see, if it is physical, let's start physical. Me requirement base cheskoni meer comment cheyandi, daniki taginattuga we'll start the next chapter. Okay, understood? Meeku ఏ chapter kavalo comment cheyandi, we will start that particular chapter. So is this clear? Understood? Elevation in boiling point. Okay, so that means ఇప్పుడు నేను నాకు తెలిసిన విషయం ఏంటంటే can I write the molality also as, okay, so can I write here delta TB is directly proportional to molality. Delta TB is equal to, okay, Kb into molality. మనకు తెలిసిన విషయం ఏంటంటే molality is nothing but weight of solute by gram molecular mass, ante just I'll write it as m, weight of solute by molecular mass or molar mass of solute into 1000 by weight of the solvent, ante kada. So this is the case. So if I'm substituting it here I'll get delta TB is equal to, what is this? Kb into 1000, okay, into weight of the solute
whole divided by molar mass of the solute into weight of the solvent in grams. 1000 పెట్టాను కాబట్టి ఇక్కడ weight in grams. So this is in grams. Okay, so this will be the formula for the elevation in boiling point. Okay, so there is something I forgot. ఏంటంటే okay, you want chemical bonding? Then let's do chemical bonding. Okay, next chapter we will do chemical bonding. Okay, clear గా discuss చేద్దాం. So with so many examples. So I forgot to mention something here. Okay, మనకి ఇక్కడ RLVP ఏమైతుంది? So here we got that relative lowering of vapor pressure is equal to P naught A minus PS whole divided by P naught A is equal to XB అని వచ్చింది. కరెక్ట్? సో మనకు తెలిసిన విషయం ఏంటంటే colligative properties are valid in which solutions? Dilute solutions. So dilute solution condition ఏంటి? Number of moles of solute are very less than number of moles of the solvent. Correct? So ఇప్పుడు can I write what is the meaning of XB? XB is equal to what? Number of moles of solute by number of moles of solvent plus number of moles of solute. Correct? So this is the case. So if this is the case now, ఒక మాట చెప్పండి, it is very clearly given that number of moles are solute are very less. So అందుకు నేను ఏం చేస్తానంటే I will approximate it to 0. I will ignore this. I'll write it as it is ignored. So అప్పుడు ఏమవుతుంది ఇక్కడ నాకు XB is equal to what? NB by NA అని రాసుకోవచ్చు for dilute solution. డైల్యూట్ సొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం. సో హెన్స్ ఇక్కడ నేను ఏం రాస్తానంటే దిస్ ఇస్ ఈక్వల్ టు ఎన్బి బై ఎన్ఏ రాసుకోవచ్చు. ఓకే, అండ్ వీ నో వాట్ ఈస్ ఎన్బి ఈక్వల్ టు? కెన్ ఐ సే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఈస్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై మాలిక్యులర్ మాస్ ఆఫ్ సొల్యూట్. కరెక్ట్? అండ్ దెన్ వాట్ ఈస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్? దిస్ ఈస్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ బై మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద సాల్వెంట్. సో ఇప్పుడు ఈ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కెన్ ఐ రైట్ దిస్ యాజ్ ఓకే వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ బై మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్, అండ్ సిమిలర్గా ఎన్ఏ ఎలా రాయొచ్చు? వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ బై మోలార్ మాస్ ఆఫ్ ద సాల్వెంట్. కెన్ ఐ రైట్ ఇట్ లైక్ దిస్? సో దిస్ ఈస్ అగైన్ ఆల్ ఆఫ్ దిస్ ఆర్ ఈక్వల్ టు రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఇలా అయితే మనం ఎక్స్ప్రెస్ చేసి ఫిగర్ అవుట్ చేయొచ్చు. అండర్స్టూడ్? Next chapter we will do chemical bonding, but tomorrow one more solution tarvata chemical bonding start cheddam. Understood? So this will conclude the session. We will start the depression and freezing point in the next session. Next session lo manam aithe solutions finish cheddam. Okay, this will be for next session. So we will conclude the session. If you haven't registered for MVSAT, register cheskondi. The dates are coming really close. రేపటి నుంచి ఆఫ్లైన్లో ఇది స్టార్ట్ అవుతుంది, మీ అందరికి కూడా తెలుసు. సో డోంట్ ఫర్గెట్ టు రిజిస్టర్ ఫర్ MVSAT. నేను ఎన్నోసార్లు చెప్పాను, దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెషన్లో కూడా మీకు ఏదైనా క్వైరీస్ ఉన్నా కూడా ఐ విల్ టేక్ అప్ ద క్వైరీస్ రిలేటెడ్ టు MVSAT. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దిస్ కన్క్లూడ్స్ ద సెషన్. If you haven't joined the Telegram group, please join the Telegram group. If you haven't subscribed to the channel, subscribe to the channel. Like the session if you are enjoying the session. If you are అండర్స్టాండింగ్, నేను చెప్పేది మీకు బాగా అర్థమవుతున్నట్లయితే, ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లెర్నింగ్, ప్లీజ్ లైక్ ద సెషన్. ఓకే, థ్యాంక్ యూ. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్, గైస్.